మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. శాకాహార ప్రోటీన్ అద్భుతాలు. అంటే గుడ్డు కంటే ఎక్కువ మొత్తంలో ఈ ప్రోటీన్ అందించేటటువంటి శాకాహారాలు ఉన్నాయి. ఈ ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వీటిని వాడే పద్ధతి కూడా మనం తెలుసుకుందాం. 100 గ్రాముల గుడ్డు కంటే సుమారుగా 4 రెట్లు అధికంగా ప్రోటీన్ అందించేటటువంటి అద్భుతమైన శాకాహార పదార్థాలు మన వంటింట్లోనే అందుబాటులో ఉన్నాయి. శారీరక ఎదుగుదల, కండరాల పుష్టి, రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ ఇలాంటివి పెరగటానికి ప్రోటీన్ అనేది మన శరీరానికి చాలా అవసరమైన ఒక పోషకం. మన భారతీయ జీవన శైలిలో శాకాహారం ద్వారానే మన శరీరానికి కావాల్సినటువంటి అన్ని రకాల మాంసకృతుల్ని కూడా సమకూర్చుకోవటం సులభంగా సాధ్యం అవుతుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా బలకరమైన ఆహారం అంటే బల్యం అంటాం. ఇది కేవలం ఈ శక్తిని ఇవ్వటమే కాకుండా సులభంగా జీర్ణం కూడా కావాలి. సరైన ఆహార పదార్థాల కలయిక ద్వారా సంపూర్ణమైన మాంసకృతుల్ని శరీరానికి అందించవచ్చు. ఈ వీడియోలో ఈ మొత్తం వివరాలు తెలుసుకుందాం. ఈ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ప్రోటీన్ గురించి మాట్లాడేటప్పుడు అందరూ కూడా మొదట గుడ్డు గురించి ఆలోచిస్తారు. ఒక మధ్యస్థ పరిమాణంలో ఉండేటువంటి గుడ్లో సుమారుగా 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గుడ్డులో అమైనో యాసిడ్స్ అనేవి సరితూగుతాయి. కాబట్టి దాన్ని నాణ్యమైనటువంటి ఒక ప్రోటీన్ వనరు కింద అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని మతపరమైనటువంటి కారణాల వల్ల కానీ, లేదా జీర్ణక్రియ సమస్యల వల్ల కానీ, లేదా ఎగ్ ఎలర్జీ వల్ల కానీ గుడ్లు తినడానికి చాలామంది ఇష్టపడరు. అలాంటప్పుడు తమ ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి మనకి ఒక 7 రకాల శాకాహార పదార్థాలు రోజువారీ ఆహారంగా మనం వాడుకోవచ్చు, వీటిని చేర్చుకోవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందు చెప్పుకోవాల్సింది సోయా చంక్స్ గురించి. ఇది ఒక ప్రోటీన్ గని అని చెప్పొచ్చు. సోయా చంక్స్ అనేవి శాకాహారులకు దొరికే ది బెస్ట్ శక్తివంతమైన ప్రోటీన్ వనరు. 100 గ్రాముల ఈ సోయా చంక్స్లో సుమారుగా 1 కాదు 2 కాదు 52 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే దీని బరువులో సగానికి పైగా కేవలం ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇది గుడ్డుతో పోలిస్తే సుమారుగా 4 రెట్లు అధికం. ఇక్కడ మీరు ఇది గమనించాలి. ఒక సామాన్య వ్యక్తి ఒక పూటలో సుమారుగా 25 నుంచి 30 గ్రాముల సోయా చంక్స్ తీసుకోవచ్చు. ఇది శరీరానికి సుమారుగా 15 గ్రాముల ప్రోటీన్ని అందిస్తుంది. అంటే ఇది 2 గుడ్లు ఇచ్చేంత ప్రోటీన్ కంటే ఎక్కువ. సోయా చంక్స్ అనేవి ధరపరంగా కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. దీనిని కూరలు, పులావ్ లేదా ఇలాంటి అనేక రూపాలలో వండుకొని తినొచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది గుమ్మడి గింజల గురించి. ఖనిజాల నిధి అని చెప్పొచ్చు. గుమ్మడి గింజల్లో పోషక విలువలు అపారంగా ఉంటాయి. 100 గ్రాముల గుమ్మడి గింజలు తీసుకుంటే శరీరానికి సుమారుగా 30 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఇది గుడ్లో ఉండేటటువంటి ప్రోటీన్ కంటే సుమారుగా 2.5 రెట్లు ఎక్కువ. కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా ఇందులో మెగ్నీషియం, జింక్ ఇలాంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు 2 టేబుల్ స్పూన్ల ఈ గుమ్మడి గింజలు తీసుకోవటం వల్ల ఒక గుడ్డుతో సమానమైనటువంటి ప్రోటీన్ శరీరానికి అందుతుంది. ఇవి హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. తర్వాత చెప్పుకోవాల్సింది వేరుశెనగ గురించి. సామాన్యుడి బలవర్ధక ఆహారం అని చెప్పొచ్చు. వేరుశెనగని చాలామంది సామాన్యుడి బాదం అని కూడా పిలుస్తారు. 100 గ్రాముల వేరుశెనగలో సుమారుగా 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అంటే గుడ్డు కంటే ఇది 2 ఎక్కువ శక్తినిస్తుంది. ప్రతిరోజు కూడా ఒక పిడికడు వేయించిన వేరుశెనగలు తీసుకోవడం వల్ల రోజువారీ ప్రోటీన్ అవసరాన్ని సులభంగా తీర్చుకోవచ్చు. ముఖ్యంగా చలికాలంలో ఇవి శరీరానికి వేడిని, శక్తిని ప్రసాదిస్తాయి. దీంట్లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. తర్వాత చెప్పుకోవాల్సింది పప్పు ధాన్యాల గురించి. ఆరోగ్య ప్రదాయినులు అని చెప్పొచ్చు. మనం ప్రతిరోజు కూడా తీసుకునే ఈ పప్పులు ప్రోటీన్కి అద్భుతమైన వనరులు. ముఖ్యంగా పెసరపప్పు, మసూర్ దాల్ ఇలాంటివి సులభంగా అరుగుతాయి. 100 గ్రాముల ఈ మసూర్ పప్పులో సుమారుగా 25 గ్రాములు, పెసరపప్పులో 24 గ్రాముల ప్రోటీన్ మనకి లభిస్తుంది. ప్రతిరోజు 1 కప్పు పప్పుని భోజనంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో ఉండేటువంటి హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది. జీవక్రియ అంటే మెటబాలిజం మెరుగవటానికి ఈ పప్పు ధాన్యాలు ఎంతో ఉపయోగపడతాయి. ఇవి శరీరానికి కావలసినటువంటి శక్తిని నిరంతరం అందిస్తూ అలసటని నివారిస్తాయి. తర్వాతది రాజ్మా. నిరంతర శక్తి వనరు అని చెప్పొచ్చు. రాజ్మా కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, ఇది గొప్ప ప్రోటీన్ ఆహారం కూడా. 100 గ్రాముల రాజ్మా గింజలలో సుమారుగా 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది శరీరంలో నెమ్మదిగా జీర్ణమవుతూ ఎక్కువ సమయం పాటు శక్తిని విడుదల చేస్తుంది. కండరాల మరమ్మత్తు అంటే మజిల్ రిపేర్ కోసం రాజ్మా అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో పొటాషియం, ఐరన్ లాంటి పోషకాలు ఉండటం వల్ల ఆ రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. ఆటగాళ్ళు లేదా కష్టపడి పనిచేసేవాడు రాజ్మా తీసుకోవడం ఎంతో మంచిది. ఇక వేయించిన శనగలు ప్రోటీన్ చిరుదిండికి ఒక మారు పేరు అని చెప్పొచ్చు. పుట్నాలు లేదా వేయించిన శనగలు మన దేశంలో చాలా ప్రాచుర్యం పొందిన చిరుదిండి. 100 గ్రాముల వేయించిన శనగల్లో సుమారుగా 22 గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇది చాలా చౌకగా లభించేటటువంటి ఆరోగ్యకరమైన ఆహారం.
ఆకలిగా ఉన్నప్పుడు బిస్కెట్లు లేదా జంక్ ఫుడ్ బదులుగా ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు అందుతాయి. ఇవి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి. అలాగే రక్తంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతాయి. ఇక అతి ముఖ్యమైనది పనీర్. కండరాల పుష్టికి మేటి అని చెప్పొచ్చు. శాకాహారంలో పనీర్ అనేది చాలా ఇష్టమైనటువంటి పదార్థం చాలామందికి. ఇందులో ప్రోటీన్తో పాటు కాల్షియం కూడా ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. ఎముకల దృఢత్వానికి ఈ పనీర్ ఎంతో మేలు చేస్తుంది. వ్యాయామం చేసేవాళ్ళు లేదా పిల్లలు ఈ పనీర్ తీసుకోవడం వల్ల వాళ్ళ శారీరక ఎదుగుదల బాగుంటుంది. పనీర్లో ఉండేటువంటి కొవ్వు పదార్థాలు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. అయితే శాకాహారం ప్రోటీన్ పైన కొన్ని అపోహలు ఉన్నాయి. ఈ వాస్తవాలు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది శాకాహార ప్రోటీన్లో అన్ని రకాల అమైనో యాసిడ్స్ ఉండవని అనుకుంటూ ఉంటారు. అయితే ధాన్యాలను అలాగే పప్పు ధాన్యాలని కలిపి తీసుకోవటం ద్వారా, అంటే ఉదాహరణకు అన్నం అలాగే పప్పు లేదా ఇడ్లీ అలాగే సాంబార్ ఇలాంటివి కలిపి తినడం వల్ల శరీరానికి సంపూర్ణమైన ప్రోటీన్ అందుతుంది. శాకాహార ప్రోటీన్ అరగటం కష్టం అని అనుకోవటం కూడా తప్పు. పెసరపప్పు, పన్నీర్ ఇలాంటివి తేలిగ్గా జీర్ణం అవుతాయి, శరీరానికి అవసరమైన బలాన్ని ఇస్తాయి. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే ఆయుర్వేద చికిత్సా విధానం కూడా ఉంది. శరీరంలో సప్త ధాతువుల వృద్ధికి ప్రోటీన్ అనేది ఎంతో అవసరం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా శారీరక బలాన్ని పెంచే ఆహారాన్ని బల్యం అంటారు. తిన్న తర్వాత శరీరానికి పట్టాలంటే జఠరాగ్ని అంటే డైజెస్టివ్ ఫైర్ బలంగా ఉండాలి. అగ్నిమాంద్యాన్ని తొలగిస్తూ ఆహారం నుండే పోషకాలను గ్రహించేలా చేయటమే ఆయుర్వేద చికిత్సల ప్రధాన భాగం. దీనికి సంబంధించి గృహౌషధ మిశ్రమాలు ఉన్నాయి, వీటిని మీరు ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకు అశ్వగంధ, శతావరి పొడి సమాన భాగంలో సమాన పరిమాణంలో అశ్వగంధ అలాగే శతావరి పొడిని కలిపి ఉంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక చెంచా పొడిని వేడి పాలతో తీసుకోవడం వల్ల శారీరక బలం పెరుగుతుంది. ప్రోటీన్కి ఇది కాంప్లిమెంట్ చేస్తుంది. అలాగే త్రికట చూర్ణం, శొంఠి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణాన్ని త్రికట చూర్ణం అంటారు. భోజనానికి అరగంట ముందు పావు చెంచా ఈ చూర్ణాన్ని తేనెతో తీసుకుంటే ప్రోటీన్ శోషణ అనేది మెరుగుపడుతుంది. ఇక వేయించిన నువ్వుల పొడి, నల్ల నువ్వుల్ని దోరగా వేయించి పొడి చేయాలి. దీన్ని అన్నంలో మొదట ముద్దగా తీసుకోవాలి. దీంతో శరీరానికి కావాల్సిన కాల్షియం, ప్రోటీన్ సమృద్ధిగా అందుతాయి. ఇక దీనికి కాంప్లిమెంట్ చేసే శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు బలారిష్ట, ఇది శారీరక బలహీనతను తొలగించి మంచి పుష్టినిస్తుంది. ఈ బలానికి వాడేటువంటి అతి ప్రసిద్ధమైనటువంటి ఆయుర్వేద ఔషధం ఇది. దీన్ని భోజనం తర్వాత ఒక 20 ml పరిమాణంలో సమానంగా నీటిని కలిపి 2 సార్లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ధాత్రి లోహ, రక్తహీనత అంటే ఎనీమియాను సవరిస్తూ శరీరానికి శక్తిని ఇవ్వడానికి దీన్ని వాడతాం. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక్కొక్క టాబ్లెట్ చొప్పున తేనెతో తీసుకోవాల్సి ఉంటుంది వైద్య సలహాతో. ఇంకోటి లోహాసము, శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతూ కండరాల శక్తికి ఇది సహాయపడుతుంది. దీన్ని రోజుకి 2 సార్లు 15 ml చొప్పున భోజనం తర్వాత తీసుకోవటం బెస్ట్. ఇక అతి ముఖ్యమైనది అజాశ్వగంధాది లేహ్యం. ఇది నేరుగా ప్రోటీన్ అందించేటువంటి ఒక చక్కటి ఆయుర్వేద లేహ్యం. దీన్ని కూడా ఈ మాంసాహారులు దీన్ని వాడుకోవచ్చు. అయితే మాంసాహారం గురించి పెద్దగా అబ్జెక్షన్ లేని వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. ప్రోటీన్ కోసం కేవలం మాంసాహారం పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో లభించేటటువంటి సోయా పప్పులు అలాగే గింజల ద్వారా శరీరానికి కావాల్సిన పూర్తిస్థాయి మాంసకృతుల్ని పొందొచ్చు. సరైనటువంటి ఆహారపు అలవాట్లు మన శారీరక సౌష్ఠవాన్ని పెంచుతాయి, అలాగే దీర్ఘకాలపు వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. సహజమైన ఆహారమే మన ఆరోగ్యానికి అసలైన శ్రీరామ రక్ష. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.